సంతోషం. ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి. ఈరోజు తెలంగాణలో ఓ మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డాం. 10 ఏళ్ల పాటు వచ్చిన తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక అంత బాగా జరుగుతుంది. ఇక ఏది అడ్డం ఉండదు. అడిగిన వాళ్ళకి ఇండ్లు వస్తాయి, అడిగిన వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి, సాగునీరు కాలువలు వస్తాయి, రైతులకు అందరికీ మేలు జరుగుతుంది అనుకుంటే ఇండ్లు రాలే, రేషన్ కార్డులు రాలే, అనేక కార్యక్రమాలు జరగలే, మన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి నిధులు రాలే, ఏవి రాలే. ఓ పక్క చూస్తే చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. పిల్లలకు యూత్కు ఏదైతే యువత పోరాడి తెలంగాణ కోసం ముందు బాగానే ఉన్నారో వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. పేపర్లు లీక్ అవుతాయి, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి. మరి యువత పరిస్థితి అట్లా ఉంటే ఆఖరికి నాటి పాలకులు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆఖరికి అంటే నాయకుల మాటలే కాక జడ్జిలు అంటే హయ్యెస్ట్ అథారిటీ, హయ్యెస్ట్ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే జడ్జిలు, ఆ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. ఆలు మొగలు మాట్లాడుకునేది, భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసిన నాటి పాలకులు ఈరోజు గొప్పగా చాలా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి అరాచకాలు సృష్టిస్తే లిక్కర్ కేసుల, ఢిల్లీకి సంబంధించి లిక్కర్ కేసుల ఆ కుటుంబ సభ్యురాలు ఎవరైతే పాలించారో ఆ కుటుంబ సభ్యురాలు లిక్కర్ కేసులో కూడా ఎవరైనా లిక్కర్ దందా చేస్తారా? 100 కోట్లు పెట్టి ఢిల్లీ పోయి లిక్కర్ కేసు ఇట్లాంటివి అన్నీ చేస్తే వాళ్ళని ఇంటికి సాగనంపారు. ఆనాటి పాలకులను ఇంటికి సాగనంపి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ పాలన వచ్చింది, ప్రజా పాలన వచ్చింది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ మార్పులో భాగంగా మీరు కోరుకున్నట్టు, మీరు ఆశించినట్టు, మీరు మీ ఆశలు అన్నట్టు మీరు ఆశించినట్టు ఈరోజు ఆ మార్పు అనేది మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ మార్పులో భాగంగా మీరు ఆశించిరా సన్నబియ్యం వస్తాయని చెప్పి దేశంలో ఎక్కడ లేనట్టు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దొడ్డు బియ్యం ఆనాడు ఏది కోర్స్ గ్రెయిన్ ఇస్తే అవి తినలేక అమ్ముకొని 8కో 10కో కిలో అమ్ముకుంటే మళ్ళా 30 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే. ఈరోజు అట్లాంటి ఇది కాదు, మనం ప్రభుత్వం 10,000 కోట్లు పెడుతుంది, అది దుర్వినియోగం అవుతున్నాయి. ప్రజలు మళ్ళీ 10,000 కోట్లు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది కాదు మనం చేయాల్సింది, నేరుగా సన్నబియ్యం ఇద్దామని సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గత 3 నెలలకెళ్ళి 3 నెలలు అయింది అనుకుంటా మీకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం అయింది. సన్నబియ్యం మరి ఆ తండాలకు పోయి, ఎస్సీల ఇళ్ళకి పోయి, యాదవుల ఇళ్ళకి పోయి మనం కూడా వాళ్ళతో పాటు భోజనం చేసినాం. సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం అయింది. తర్వాత మళ్ళా రేషన్ కార్డులు 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలే మనకు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. రేషన్ కార్డులల్లో కొత్త కుటుంబ సభ్యులను 10 ఏళ్లల్లో కుటుంబ సభ్యులను యాడ్ చేయలే. కుటుంబ సభ్యులను యాడ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని కొత్త సభ్యులను కూడా యాడ్ చేయని పరిస్థితి ఉండే. ఈరోజు కొత్త కుటుంబ సభ్యులను, ఇంట్లో పుట్టిన పిల్లలను అయితేంది, ఇంటికి వచ్చిన కోడలను అయితేంది ఆ రేషన్ కార్డులో జమ చేసే కార్యక్రమం ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 33,000 మంది కొత్త కుటుంబ సభ్యులను జమ చేయడం జరిగింది. అంటే కొత్త యూనిట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇదందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో చాలామందికి కూడా రేషన్ కార్డులలో పేర్లు యాడ్ అయినాయి కదమ్మా, చాలామందికి యాడ్ అయినాయి. ఎందుకంటే 33,000 అంటే దాదాపు ఒక సగం కుటుంబాలలోనన్నా కొత్త సభ్యులు యాడ్ అయింటారు. అట్లా రేషన్ కార్డులు కూడా కొత్తగా నమోదు చేసి కొత్తగా అప్రూవల్ ఇచ్చిన రేషన్ కార్డులది కూడా ఆ కార్యక్రమం కూడా మొదలైంది. అతి త్వరలో అవి ప్రింట్ కాగానే వచ్చే నెలలో మళ్ళొక్కసారి రేషన్ కార్డుల కార్యక్రమాలు కూడా వచ్చి రేషన్ కార్డులు పంచే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది గొప్ప విషయం అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఏది వదిలిపెట్టకుండా రేషన్ కార్డులో దిక్కు, సన్నబియ్యం దిక్కు. ఈ మధ్యలో నిన్న మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఊరూర్లా మరి కొబ్బరికాయలు కొట్టి మరి ఇండ్లకు మరి బునియాది తీసి పూజ చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం మొదలైంది. మన బీబీ నగర్లో 700 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 10 ఏళ్ల పాటు ఇండ్లు రాలే. ఈరోజు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా గొప్పగా మొదలుపెట్టిందంటే ఇది చాలా సంతోషం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆనాడు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి అధోగతికి చేర్చిన
నాటి పాలకులు అన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చిర్రు, కూలగొట్టే ప్రాజెక్టులు కట్టిర్రు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిర్రు. మనకు సంబంధించిన నిధులు మాత్రం ఏమి ఇవ్వలే. పైసలన్నీ వాళ్ళ కమిషన్లు వచ్చే పనులకు పెట్టుకుర్రు. మనకు సంబంధించిన నిధులు ఏం రాలే. అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఈ అప్పుల రాష్ట్రంలో కూడా దేనికి వెనక్కు తగ్గకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా అవుతున్నాయి. రేషన్ కార్డులు మొదలైనవి, సన్న బియ్యం మొదలైనవి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది, ఇండ్లు మొదలైనవి. అతి పేదవానికి మొత్తమే ఇల్లు లేదు, కూలిపోయే గోడలు, రేకులు ఇండ్లు, పెంకుటిండ్లు, తాటిపత్రి కప్పుకుని ఇండ్లు, అటువంటి వాళ్ళందరికీ ఊర్ల 15, 20, 30, 40, 50 ఇండ్ల ఊరి సైజుని బట్టి, ఆ ఊర్లో ఉన్న జనాభాను బట్టి అంతమందికి దాదాపు అతి పేద వాళ్ళకైతే అందరికి ఇండ్లు వచ్చినాయి. సరే, ఇంకా కూడా అవసరాలు ఉన్నాయి. వాళ్లకు కూడా రెండో విడతల వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏ పేదవానికి ఇల్లు లేని పరిస్థితి ఉండొద్దు. ప్రతి ఒక్కడు గౌరవంగా ఇల్లు, మరి వాళ్ళకు మంచి ఇల్లు ఉండాలని చెప్పి మరి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతోటి ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈరోజు మొదలైంది. ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా చేసుకుంటూ పోతూ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇంత మంచిగా చేసుకుంటూ పోతున్నామంటే ఇది చాలా గొప్ప విషయం అని భావిస్తూ ఉన్నాం. మరి ఇదే కాకుండా మీరు ఆశించినట్టు మీరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఒక నిమిషం అమ్మ, మీరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనకు సంబంధించి మన బీబీ నగర్కి సంబంధించి హెచ్ఎండే నిధులు 56 కోట్ల రూపాయలు, 56 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ తీసుకొని ఇక్కడ మండల వారీగా మరి వాటికి బునియాది వేసే కార్యక్రమం జరుగుతుంది. పోచంపల్లిలా స్టార్ట్ చేసినాం, భువనగిరి మండల్, భువనగిరి టౌన్లో కూడా స్టార్ట్ చేసినాం. ఈరోజు బీబీ నగర్లో 16 కోట్ల రూపాయలతోటి మనం హెచ్ఎండే నిధులతోటి మరి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పడానికి నిజంగా చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాను. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారిని సరే కలిసి ఉండొచ్చు 4 సార్లు 5 సార్లు, మాకు అవసరం ఉన్నాయి, మాకు నిధులు కావాలి, మా ఊర్లలో 10 ఏళ్ళు పట్టించుకోలే, డ్రైనేజీలు, రోడ్లు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు కావాలని చెప్తే మరి ముఖ్యమంత్రి గారు స్వయాన మన ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసిండు. మూసి ప్రక్షాళన చేయాలనే చిత్తశుద్ధితోటి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. మూసి ప్రక్షాళన చేస్తామనే చిత్తశుద్ధితోటి ఉన్న మరి వారు ఈ మూసి మీద పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న మరి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, కుల వృత్తుల వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో, మత్స్యకారులు ఏ విధంగా బాధపడుతున్నారు, ముదిరాజులు కానీ, గౌడన్నలు కానీ, రైతులు కానీ ఏ విధంగా బాధపడుతున్నారు అవన్నీ కూడా చూసింది. కాబట్టి సో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పి 56 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. మరి వారికి మనమందరం కూడా సభాముఖంగా ఇక్కడికి వెళ్ళి మనమందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్దామని కూడా ఈ సందర్భంగా చెప్తాము. సో చాలా సంతోషం. మరి ఈ నిధులు కూడా ఆనాడు ఒకటే దీని తేడా ఏంటంటే ఆ రోజు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పెట్టుకుర్రు, ఏడ పడితే ఆడ పెట్టుకుర్రు, ఊర్లు పట్టించుకోలే, మిగతా ప్రాంతాలు పట్టించుకోలే, ఏదో కాళేశ్వరం కమిషన్లు వచ్చే అట్లాంటి ప్రాజెక్టులు చేసిన తప్పితే మనం పట్టించుకోలే. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నంతలా ఎక్కడి అవసరాలను అక్కడ తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ 16 కోట్లు వచ్చినాయి. ఒక్క బీబీ నగర్ గ్రామానికే 3,20,00,000 రూపాయలు ఒక్క దగ్గర వచ్చినాయి. ఈ నిధులు కూడా మనం ఎట్లా అడిగినామంటే ఏ ఊరు ఆ ఊరు మీ నిధులు ఏం అవసరం ఉన్నాయి అని అడిగినాం. మా ఊరిలో డ్రైనేజ్ ఉంది, మా ఊరిలో రోడ్ కావాలి, మా ఊరిలో బిల్డింగ్ కావాలి అని అట్లా అడిగినారు. అందులో భాగంగా మరి బీబీ నగర్లో మీ అవసరాలు చూస్తే 3,20,00,000. మేము చక్కగా ఎంకిరాలు ఉంది వాళ్ళు అదే అడిగిర్రు, నెమర్గాంలో అట్లే అడిగిర్రు, కొండమడుగు అట్లే, ఇవన్నీ ఒక దగ్గర పెట్టి మా నిధులు గివి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినాం. వారు ఒక్క పైసా తక్కువ చేయకుండా మనకు సంబంధించిన నిధులని కూడా శాంక్షన్ చేశారు. సో మన అవసరాల మేరకు ఒక దగ్గర ఎక్కువ వచ్చి ఉండొచ్చు, తక్కువ వచ్చి ఉండొచ్చు అంటే మళ్ళీ మీరు అడిగినట్టు తెచ్చినాం, ఇక మళ్ళీ ఎక్కువ తక్కువ అనేది లేదుగా. సో ఆ విధంగా అట్లనే నిధులు తీసుకొచ్చి ఈరోజు పనులు చేసుకుంటున్నాం. చాలా సంతోషం. 3,20,00,000 బహుశా ఎప్పుడు కూడా ఒక గ్రామంలో, ఇప్పుడే రామానుజల్ గౌడ్ గారు చెప్పిర్రు, మరి ఎప్పుడైతే రాలేదు కానీ ఇట్లా 3,20,00,000 మరి నిధులు వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేద్దాం. మనం అనుకున్నట్టు మనం ఆశించినట్టు ఈ పనులన్నీ కూడా అయినాయి. అట్లనే ఇవే కాకుండా మనకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ కింద 2.5 కోట్ల రూపాయలు కూడా అవి కూడా వీటితో పాటు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. అంటే 16 కోట్లు ప్లస్ 2.5 అంటే ఎంత అయింది? 18.5 కోట్లు అయింది. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కింద అవి ఒక 40 కోట్ల రూపాయలతోటి అవి కూడా శాంక్షన్ అయినాయి అని కూడా చెప్తున్నాం.
మొత్తము పనులు చూస్తే మొత్తము సిఆర్ఆర్ కింద ఇప్పుడు రామునిగండ్ల తండా రోడ్డు అక్కడ అయిపోయింది, రామునిగండ్ల ముగ్దుంపల్లి రోడ్ అయిపోయింది కదా, ఏం గోపి అది అయిపోయింది, నీలంబాయి రోడ్ అయిపోయింది కదా, ముగ్దంపల్లి నుంచి గొల్లగూడెం మీదకి వెళ్ళి నీలంబాయి రోడ్ అయిపోయింది. మళ్ళీ అట్లనే చందుగాని తండ రోడ్ అవుతుంది కదా, పచాలపడి తండ రోడ్డు, మళ్ళీ అట్లనే ఇంకా సీనిగాని తండ రోడ్డు అది కూడా అయిపోయింది. సో మేము అన్నీ చూసిన పర్సనల్గా పోయినాం, కొబ్బరికాయలు కొట్టినాం, రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. ఆ తండాలది దాదాపు రోడ్లన్నీ అయిపోతున్నాయి. ఇంకా వేరే రోడ్లు కూడా వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. మనం ఇది ఏదైతే బీబీ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఉందో అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం. మా హెచ్ఎండి అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా బీబీ నగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రింగ్ రోడ్ దిగంగానే మన నియోజకవర్గం హెచ్ఎండిఏ ప్రాంతం ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అంటే బీబీ నగరే. మరి ఓ పక్క ఎయిమ్స్ గొప్పగా మరి 30 అంతస్తులతో బిల్డింగ్లు కడుతున్నారు, 30 ఫ్లోర్స్ ఉన్నాయి. అవి 30 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా పడుతుంది. మరి అట్లాంటి బిల్డింగ్స్ల పక్కకు ఈ మినీ ట్యాంక్ బండ్ ఉంది. ఈ మినీ ట్యాంక్ బండ్ను అట్లనే తీర్చిదిద్దాలి. మన పోచంపల్లి అంతకుముందు మినీ ట్యాంక్ బండ్లకు 4 కోట్ల 5 కోట్లే వచ్చేది. పోచంపల్లిలో 12 కోట్లు పెట్టి చేస్తున్నాం. 12 కోట్లు పెట్టి చేసి దానికి చుట్టూ నెక్లెస్ రోడ్ లాగా కూడా చేస్తున్నాం. ఇక్కడ కూడా బీబీ నగర్ కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా కాక నెక్లెస్ రోడ్ అటు ఎయిమ్స్ సైడ్ కూడా చేస్తే దాదాపు 5,000 మంది రాబోతున్నారు. ఎంప్లాయీస్ కానీ ఇంకా ఇతరత్ర అటెండెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు అంటే గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. సో మినీ ట్యాంక్ బండ్ మీద కూడా ప్రత్యేకమైన నిధులు పెట్టి దీనికి ఒక స్పెషల్ డిజైన్ చేసుకొని చేస్తే అంటే ఒక గొప్ప సుందర ప్రాంతంగా ఒక టూరిస్ట్ స్పేస్గా కూడా బీబీ నగర్ వస్తుంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో మినీ ట్యాంక్ బండ్ ఎక్కువ నిధులు తీసుకొచ్చి 12 కోట్లతోటి అంతకుముందు 4.5 crores శాంక్షన్ అయినాయి. మనం దీన్ని డిజైన్స్ మార్చుకొని కనీసం 12 కోట్లు తీసుకొచ్చి గొప్పగా పోచంపల్లి ఇంకా బాగా ఇక్కడ చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అందరూ మాట్లాడారు. 485 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా ఆ కాలువలకు తెచ్చుకున్నాం. కాలువలు పైన మొదలైనవి. ఎందుకంటే ఆ కాలువలు ఎంత అవసరం ఉందంటే మూసీలో నీళ్ళు పోతాయి, మనకి ఇక్కడనే నీళ్ళు రావు. ముగ్దుంపల్లికి ఎండాకాలంలో నీళ్ళు రావు. తీరా పొట్టాల మీద పొలాలు ఎండిపోతుంటాయి. గుర్రెబ్డెక్కాకు ఓ దిక్కు తీయాలి, పంటకు 2 సార్లు తీయాలి. అదో పని, కాలువలు సరిపోవు, ఆ పైపులలో దడుతుంది. సో మొత్తం రీమోడర్నైజ్ చేస్తూ కెనాలు అక్కడ ధర్మారావు వరకు తీసుకుపోయే కార్యక్రమం బునియాది గాని కాలువని చేస్తున్నాం. పిలాయిపల్లి కాలువ అక్కడ మొదలైంది, ధర్మారెడ్డి కాలువ మొదలైంది. సో ఈ విధంగా కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాక మనకు సంబంధించి పెద్ద కాలువలే కాక చిన్న కాలువలతోటి ఇంకా ఎక్కువ ఆయకట్టు మన ప్రాంతంలో అవుతుంది. అది ముఖ్యంగా పోచంపల్లికి సంబంధించి అలీనగర్ కెనాల్ కావచ్చు, మన ప్రాంతంలో సంబంధించిన బొల్లెపల్లి కాలువ కావచ్చు, బ్రాహ్మణులపల్లి మీదకెళ్ళి ఇట్లా తండాల మీదకెళ్ళి బ్రాహ్మణులపల్లి ఇట్లా తండాల నుంచి బొల్లెపల్లి వరకు పోయే కాలువ, దానికో 10 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒలిగొండకు సంబంధించి భీమలింగం కెనాల్ కూడా మరి దాని మీద ఈ పెద్ద కాలువల కంటే వాటి మీద ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది. సో ఈ 3 కెనాళ్లకు ఈ మండలాలకు సంబంధించినవి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. గుర్రెబ్డెక్కాకు కూడా సిల్ట్ పేర్కొన్న ఏదైనా ఏదైనా తూములు కానీ ఆ గేట్లు కానీ ఏమైనా ఖరాబ్ రిపేర్లు ఉంటే వాటికి 1.2 crores 1,20,00,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద కూడా ప్రత్యేకమైన నిధులు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఖరాబ్ కాగానే ఎవరినెవరిని అడగాలి, ఆ టైం పైసలు దొరికాయి, ఇబ్బంది అవుతుంటుంది. సో సాగునీరు కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. భువనగిరి ఫోర్ట్ కూడా డెవలప్ జరుగుతుంది. భువనగిరి ఫోర్ట్కు రోప్ వే కూడా దానికి సంబంధించిన భూమి జరుగుతూ ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. నిన్ననే అడ్లూరి లక్ష్మణ్ వారు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మంత్రి, వారిని మన ఈ కెనాల్కి సంబంధించి అంతకుముందు ముఖ్యమంత్రి గారిని అడిగినాం నేరుగా. ఇప్పుడు ఆ శాఖ అడ్లూరి లక్ష్మణ్ గారికి వచ్చింది. మనకు సంబంధించిన ఏది శివారెడ్డిగూడెం సూరపల్లి బ్రిడ్జు, శివారెడ్డిగూడెం సూరపల్లి, అట్లే జంపల్లి ఇంద్రియాల బ్రిడ్జ్, ఈ 2 బ్రిడ్జ్లకు వారిని ప్రత్యేకమైన నిధులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఫైలు సార్కి విన్నపం చేస్తే అది మూవ్ అయింది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. నిన్న మంత్రిని కూడా కలిసినాం. ఎవరిని అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినాం. అది నా దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడు సంతకం పెట్టేస్తా అని చెప్పి వారు అంటే మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు ఎవ్వరు ఎక్కడ ఆపకుండా పనులు చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన జరుగుతుంది.
సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో ఈ విధంగా మనకు సంబంధించిన బ్రిడ్జులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. జూలూరు బ్రిడ్జ్ ముఖ్యమైనది. సరే ఆ నిధులలేమితోటి 10-12 ఏళ్ళు వాళ్ళు చేయలే. సరే మనం వచ్చి కూడా సంవత్సరం అయింది, కొంత మొదలైంది, వాటికి నిధుల అరకొర నిధులతోటి ఇంకా ముందుకు పోతలేదు. దాని మీద కూడా మనము హెచ్ఎండే నుంచి ఆ బ్రిడ్జ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరగతిన హెచ్ఎండే ఫండ్స్ తీసుకొచ్చే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆర్ఎండ్బి శాఖ కింద ఉన్నట్టుంది, అది క్యాన్సిల్ చేసి దానికి కూడా సపరేట్ నిధులు తీసుకొచ్చి జూలూరు బ్రిడ్జు, ఈ జంపల్లి ఇది కానీ ఇక్కడ శివరెడ్డిగూడెం కానీ ఇవన్నీ కూడా బ్రిడ్జ్లు అయిపోయే కార్యక్రమం కూడా చేయాలి. సరే ఏదేమైనా చాలా సంతోషం. మరి మీరు ఆశించినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఓకే సరే, మరి ఇక మీరంతా బహుశా మార్పు అయితే జరుగుతుందా లేదా? రైతు భరోసా కూడా పడ్డది నిన్న మొన్న 9 రోజులలోనే. 16వ తారీఖు నాడు మొదలైతే 24వ తారీఖు నాడు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా పడ్డది. సో వెనక్కిపోకుండా అన్నీ కూడా జరుగుతున్నందుకు సంతోషం. మరి మీ యొక్క ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్ తోటే ఈ పనులైనాయి, మీ ఆశీర్వాదంతో ఓ మార్పు జరిగింది. ఆ మార్పులో భాగంగా ఇందిరమ్మ పాలన ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, మాకు ఉండాలని కోరుకుంటూ వచ్చే ఏ పరీక్షలనైనా, అది ఎలక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అతి త్వరలో ఏమైనా ఎలక్షన్లు వచ్చినా వాటన్నిట్లా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మా ప్రజాప్రతినిధులు ఎవ్వరు నిలబడ్డా మీ ఆశీర్వాదం ఉండాలి, అత్యధిక మెజార్టీతో కూడా గెలిపేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎనివే చాలా సంతోషం. అయితే ఈరోజు కలిసింది ఎందుకంటే మనము ఏ పని అయినా ఇక చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని నిధులు వచ్చినప్పుడు ఓ పండుగ వాతావరణంలో మనం చేసుకోవాలి, అవునా లేదా? ఓ పండుగ వాతావరణంలో మనం చేసుకోవాలి, కలవాలి, మాట్లాడుకోవాలి, ముచ్చట పెట్టాలి.